ఓం నమో వెంకటేశాయ. కటీఘటితవల్కలం ఘనలసజ్జటామండలం కరాత్తశరకార్ముకం కమలపత్రమిత్రేక్షణం తమాలదళమేచకం ధరణికన్యకాకాముకం తరంగితకృపారసం తరణివంశదీపం భజే. దట్టమైన మేఘముల వలె గోచరిస్తున్నటువంటి జటాజూటము గలవాడు, కమలముల వలె విశాలమైనటువంటి నేత్రములు గలవాడు, జానకీ ప్రాణనాయకుడు, కోదండపాణి అయినటువంటి శ్రీరామచంద్రునికి నమస్కరిస్తూ తదభిన్న స్వరూపుడైనటువంటి ఆ శ్రీనివాసుని యొక్క దయా విశేషం చేత సమస్త మానవాళికి ధర్మతత్పరతను సకల కార్యసిద్ధిని చేకూర్చాలన్నటువంటి సంకల్పంతో తిరుమల తిరుపతి దేవస్థానం వారు నిర్వహిస్తున్నటువంటి శ్రీమద్ రామాయణం అయోధ్యాకాండ ప్రవచన పారాయణ కార్యక్రమంలో నేటికి మనం 237వ రోజులోకి ప్రవేశించాం. ఈ కార్యక్రమాన్ని ముందుగా శ్రీ గురు ధ్యానపూర్వకంగా సంకల్ప వాక్యాలను అందరము కలిసి పలుకుతూ ప్రారంభం చేసుకుందాం. శ్రీ గురు ధ్యానం. గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాసధ్యానం శ్రీవేంకటాద్రినిలయః కమలాకాముకః పుమాన్ అభంగురవిభూతిర్నః తరంగయతు మంగళం. అథ సంకల్పః. శ్రీమదాదివరాహ క్షేత్రే విరాజమానస్య శ్రీపద్మావతీ జానేః అఖిలాండకోటి బ్రహ్మాండనాయకస్య శ్రీరామచంద్ర రూపాంతరస్య భగవతః శ్రీ వెంకటేశ్వర స్వామినః సన్నిధౌ హనుమత్ సీతా లక్ష్మణ భరత శత్రుఘ్న పరివార సమేత శ్రీరామచంద్ర పరబ్రహ్మణః పరిపూర్ణానుగ్రహేణ అస్మిన్ భువనే సమస్తాధివ్యాధీనాం నివారణార్థం భారతవర్షే విద్యా విత్త వాణిజ్య కృషి వైద్య వైజ్ఞానిక దేశరక్షణాదిరంగేషు విద్యమానానాం ఆస్తిక మహాజనానాం సర్వేషాం సకుటుంబానాం ఆయురారోగ్యైశ్వర్య సద్బుద్ధీత్యాది సర్వశుభఫలప్రాప్త్యర్థం ధర్మాచరణద్వారా శ్రీరామరాజ్యస్య పునర్వ్యవస్థాపనార్థం ఉద్యోగార్థినాం సముచితోద్యోగప్రాప్త్యర్థం దంపతీనాం అనుకూల దాంపత్యసిద్ధ్యర్థం సంతానస్య పితృవాక్య పరిపాలనానుకూల బుద్ధి ప్రచోదనార్థం సకల కార్యసిద్ధ్యర్థం గో సంరక్షణార్థం చ శ్రీమద్వాల్మీకి రామాయణే అయోధ్యాకాండే యథాశక్తి శ్లోక వ్యాఖ్యాన పురస్సరం 14 సర్గ శ్లోక పారాయణం తథా శ్రీధన్వంతరి మంత్ర పారాయణం చ అన్యోన్య సాహాయ్యేన ఆచార్య ముఖేన కరిష్యామహే.
శ్రీవాల్మీకి ప్రార్థనా కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకి కోకిలం. శ్రీ ఆంజనేయ ప్రార్థనా మనోజవం మారుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. శ్రీరామాయణ ప్రార్థనా వాల్మీకిగిరి సంభూత రామసాగరగామిని పునాతి భువనం పుణ్యా రామాయణ మహానది. శ్రీరామ ప్రార్థనా అయోధ్యాఖ్యేతు గుర్వర్ధే త్యక్త్వా రాజ్యం గిరౌ వసన్ పాదుకే భరతాయాదాత్ స రామః శరణం మమ. శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. అథ శ్రీమద్ రామాయణే ఆదికావ్యే అయోధ్యాకాండే చతుర్వింశः సర్గः. శ్రీమన్నారాయణ చరణౌ శరణం ప్రపద్యే. శ్రీమతే నారాయణాయ నమః. శ్రీరామాయ నమః. శుశ్రూషామేవ కుర్వీత భర్తుః ప్రియహితే రతా ఏష ధర్మః పురా దృష్టః లోకే వేదే శృతస్మృతః. రామచంద్రమూర్తి కౌసల్యాదేవి యొక్క బాధ్యతను గుర్తు చేస్తూ చక్కగా ఆ విషయాలని పూర్తి చేస్తూ కౌసల్యాదేవికి బోధిస్తూ ఉన్నారు. అమ్మ, ఎవరైతే భర్తకు అనుకూలంగా ఉంటూ ఆయనను అనుసరిస్తూ ఆ ఆజ్ఞను పాటిస్తూ ధర్మపత్నిగా ఆ ధర్మపరమైనటువంటి కార్యములలో పాల్గొంటారో వారు ఆయన కంటే కూడా ఆ భర్త కంటే కూడా ఉత్తమమైనటువంటి గతులను పొందుతారు అంటూ మరి కావున ఇది ఏదో నేను ప్రత్యేకంగా ఇప్పుడు చెబుతున్నటువంటి విషయం కాదు. మన వేదములలోనూ స్మృతి గ్రంథములలోనూ లోకాచారములోనూ ఇదే మనకు వినవస్తున్నది అని చెప్పి అన్నారు. మరి వేదంలో ఋగ్వేదంలో చెబుతారు ఏమని అంటే, అక్కడ ఓ వధువు, నీవు ప్రియమైనటువంటి పతిని ఆశ్రయించి సంతానోత్పత్తి ద్వారా అంటే అతని యొక్క వంశమును వృద్ధి చేసి అతనిని తరింపచెయ్యాలి అని చెప్పి. అంటే ఏమిటి? వధువు ద్వారానే వరుడికి ఆ వరుని యొక్క జీవితం అనేది సార్థకమవుతుంది. వధువు వరుణ్ణి అనుసరించి ఇరువురు కలిసి ధర్మాన్ని ఆచరించాలి అనేది మనకు వేదమంత్రముల ద్వారా తెలుస్తున్నది. మరి పురాణములలో కూడా ఒకానొక సందర్భంలో నారద మహర్షి పతివ్రతల యొక్క మహాత్మ్యం గురించి అడిగితే యమధర్మరాజు చెబుతాడు. పతివ్రతల గురించి చెబుతూ యాదృశీతు భవేద్విప్ర శృణుతత్వం సమాసత అని అంటూ ప్రసుప్తేయా ప్రస్వపితి విబుధే జాగ్రత్త స్వయం భుంక్తేతు భోజితే విప్ర సామృత్యం జయతి ధ్రువం. ఎవరు అయితే పతిని అనుసరిస్తూ పతివ్రతా లక్షణములతో ఉంటారో వాళ్ళు మృత్యువును కూడా జయిస్తారు అని యముడు చివరిగా ఒక మాట కూడా అన్నాడు. ఏమని అంటే, తస్యా బిభీమహే సర్వే ఏతధాన్యే తపోధన. మహర్షి, అటువంటి పతివ్రతలకు భూలోకంలో ఉన్నటువంటి వారు భయపడటం కాదు, యముడినైనటువంటి నేను కూడా భయపడతాను. ఆ పతివ్రతలకు తిరుగులేదు. దేవతలైన విధిని నిర్వహించినటువంటి యముడు యమధర్మరాజు అయిన ఎవరైనా సరే
దేవానామపి సాసాధ్వి పూజ్య పరమశోభన. దేవతలకు కూడా ఆమె పూజనీయురాలు. సహజంగా దేవతలను పూజిస్తాం, కానీ పతివ్రతలను సాధ్వీమణులను దేవతలే పూజిస్తారట. కావున దేవతలకు కూడా పూజనీయురాలవుతుంది ఆమె అని ఈ విధంగా పతివ్రత లక్షణములను మనకు అనేక పురాణములలో అనేక రకాలుగా చాలా విశేషంగా తెలియజేశారు. మరి ఆ విధంగా అనసూయ, సావిత్రి మొదలైనటువంటి వారి చరిత్రను మనం ఎన్నో విన్నాం కదా, మనకు తెలుసు కదా. వాటన్నింటిలోనూ కూడా ఆ పాతివ్రత్య లక్షణముల చేత దేవతలను ఎదిరించినటువంటి వారు, దేవతలను గెలిచినటువంటి వారు కూడా ఎంతోమంది తెలుసు. అందుకనే ఇక్కడ ఏమంటున్నాడు, ఏష ధర్మ పురాదృష్ట. ఈ ధర్మము ఇప్పుడు ప్రత్యేకంగా ఈ సందర్భం కోసం నేను బోధిస్తున్నటువంటి మాటలు కాదు. పురాదృష్ట, పూర్వం నుంచి కూడా ఎన్నో దృష్టాంతములు ఎన్నో రకాలుగా మనం చూచే ఉన్నాం కదా. ఎలాగా ఈ లోకంలోనూ, అదేవిధంగా వేదంలోనూ, అదేవిధంగా స్మృతి గ్రంథాలను, ధర్మశాస్త్ర గ్రంథాల్లోనూ, లోకాచారంలోనూ కూడా ఇదే కొనసాగుతున్నది కదమ్మా. ఆ లోకాచారాన్ని, వేదమును, స్మృతిని, సంప్రదాయమును నీవు ఆచరించు అని కౌసల్యాదేవికి ఆ పతివ్రత ధర్మముల గురించి చెప్పారు. చెప్పి అగ్నికార్యేషు చ సదా సుమనోభిశ్చ దేవతా పూజ్యాస్తే మత్కృతే దేవి బ్రాహ్మణాశ్చైవ సువ్రతా చెబుతున్నాడు. మరి పతివ్రత లక్షణములు చెప్పిన తర్వాత, నాయన మరి నేను ఇక్కడ తండ్రి గారిని సేవిస్తూ, సరే కొంత తండ్రిని సేవిస్తూ ఉంటాను, మరి మిగతా సమయంలో నేనేమి చెయ్యను? తండ్రికి సేవ అవసరమైనప్పుడు సేవిస్తూ ఉంటాను, మరి మిగిలిన సమయంలో నేను నీకు దూరమైనటువంటి దుఃఖంతో బాధపడుతూ ఉండవలసిందేనా అని అంటే, అప్పుడు కూడా నువ్వు బాధపడక్కర్లేదమ్మా అని చెబుతూ, దేవి, అమ్మా కౌసల్యదేవి, మత్కృతే అగ్నికార్యేషు, నీవు నా క్షేమం కోసం నేను వనవాసానికి వెళతాను కదా, కావున నీవు నా క్షేమాన్ని ఆకాంక్షిస్తూ అగ్నికార్యేషు యజ్ఞయాగాది కర్మలను నిర్వర్తింపజేస్తూ సుమనోభి పుష్పముల చేత, పుష్పములతోటి, అదేవిధంగా చందనములు మొదలైనటువంటి పూజా ద్రవ్యములతోటి దేవతా తే పూజ్యా, దేవతలందరినీ కూడా నీవు పూజించాలమ్మా, దేవతలందరూ కూడా నీకు పూజనీయులు అని అంటున్నాడు. అంటే ఏమిటి? నేను దూరమయ్యానని చెప్పి నువ్వు బాధపడవద్దమ్మా, నా కోసం నీవు ఇక్కడే ఉండి దేవతలను అర్చించు, ఆ దేవతానుగ్రహంతో నేను క్షేమంగా అరణ్యవాసం చేస్తాను, ఆ తరువాత నేను చక్కగా తిరిగి వస్తాను అని చెప్పి, నీవు ఇక్కడ ఉన్నప్పటికీ కూడా భర్తను సేవించడము, మిగిలినటువంటి సమయంలో యజ్ఞయాగాదులను నిర్వర్తింపజేయటము, అలాగే పూలు మొదలైనటువంటి పూజాద్రవ్యముల చేత దేవతలను అర్చించడం. ఎందుకు అర్చించాలయ్యా, నేనన్నీ కోల్పోయాను కదా అనుకుంటావేమో. నీవు ఎవరి కోసం? నా కోసం, నీవు నా క్షేమం కోసం నీవు అర్చించవయ్యా అని అంటే ఆమె తప్పనిసరిగా చేస్తుంది. ఎందుకు ఇలా నా కోసమని చెప్పుకుంటున్నాడు రామచంద్రుడు అంటే, నువ్వు ప్రశాంతంగా ఉండటం కోసం, నీ కోసం నువ్వు పూజలు చెయ్యి అంటే కౌసల్యాదేవి చెయ్యదు. అలా చెయ్యకుండా ఉంటే ఏమవుతుంది? ఆమె తన కుమారుణ్ణి తలచుకుంటూ బాధపడుతూ ఉంటుంది, ఆ బాధ ఎక్కువ అవుతుంది. మరి ఆమె అలా బాధపడకుండా సత్కాలక్షేమం అంటే ఏమిటి? సమయం సార్థకం అవ్వాలి, ఆమె బాధను మర్చిపోవాలి, దేవతా ప్రీతి కలగాలి, దైవానుగ్రహం కలగాలి. మరి ఈ 3 లక్షణములు కలిగింది ఏమిటి అంటే పూజాది కార్యక్రమాలను నిర్వర్తించడం. మరి ఆ పూజాది కార్యక్రమాలు కూడా రాముని కోసమైతే కౌసల్యాదేవి తప్పనిసరిగా చేస్తుంది. అందుకనే ఆ ఉపాయాన్ని కూడా ఆయనే చెబుతున్నాడు. నీవు ఒంటరిగా ఉన్నాను అని, ఖాళీ సమయంలో కొడుకు గుర్తు వచ్చి బాధపడాలని అలా అనుకోవద్దమ్మా. నీవు అయోధ్యానగరంలోనే ఉండి యజ్ఞయాగాదులను నిర్వర్తింపజేస్తూ పూలు మొదలైనటువంటి పూజాద్రవ్యముల చేత దేవతలను నా క్షేమం కోసం, నేను అరణ్యంలో క్షేమంగా ఉండాలి అని చెప్పి దేవతలను అర్చించవమ్మా. అంతేకాదు సువ్రతా బ్రాహ్మణాశ్చైవ,
నియమనిష్టలతోటి తపోధనులైనటువంటి గురువులు, పండితోత్తములు, బ్రాహ్మణోత్తములు ఎవరైతే ఉంటారో వారిని కూడా నీవు అర్చించమమ్మా. వీరందరి యొక్క అనుగ్రహంతో నేను చక్కగా వనవాసాన్ని క్షేమంగా నేను వనవాసాన్ని పూర్తి చేసి రాగలుగుతాను. కావున నీవు ఇక్కడే ఉండి అగ్ని కార్యములను అదేవిధంగా పూజాది కార్యక్రమములను నిర్వహించి నా క్షేమం కోసం నిర్వహిస్తూ నీవు సత్కాలక్షేపంతో చక్కగా కాలాన్ని గడపవమ్మా అని చెప్పి ఆ కాలం గడిపేటటువంటి ఉపాయాన్ని కూడా రామచంద్రమూర్తి బోధించి, ఏవం కాలం ప్రతీక్షస్వ మమాగమన కాంక్షిణి నియతా నియతాహార భర్తృశుశ్రూషణే రత. ఏవం ఈ విధంగా నీవు మమ ఆగమన కాంక్షిణి, నేను మళ్ళీ క్షేమంగా తిరిగి రావాలి అనే ఆకాంక్షతోటి నా కోసం నీవు ఎదురు చూస్తూ నియత. ఇక్కడ ఎదురు చూస్తూ అని ఎందుకు అన్నాడు అంటే, మనిషి ఆశాజీవిగా ఉన్నప్పుడే జీవించగలుగుతాడు, తన శరీరాన్ని తాను రక్షించుకుంటూ ధర్మాన్ని పాటించగలుగుతాడు. ఎప్పుడైతే నిరాశను పొందుతాడో, ఎప్పుడైతే నిరాశ నిస్పృహలు ఆవరించబడతాయో అప్పుడు ఈ జీవితం ఎందుకు, ఈ శరీరం ఎందుకు, ఈ లోకం ఎందుకు అని అనిపిస్తుంది. అందుకనే ఆశాజీవిగా ఉన్నప్పుడే కార్యములను సాధించగలుగుతాడు, అసలు జీవించగలుగుతాడు. అందుకనే ఇక్కడ రామచంద్రమూర్తి ఏం చెబుతున్నాడు, నేను మరలా తిరిగి వస్తాను అనే ఆశతోటి నా కోసం ఎదురు చూస్తూ నీవు ఈ అయోధ్యానగరంలోనే ఉంటూ ఎలాగా నియత నియమములతోటి, వ్రతోపవాస నియమములతోటి, నియతాహార నియతమైనటువంటి ఆహారము, నియమబద్ధమైనటువంటి పరిశుద్ధమైనటువంటి చక్కటి సాత్వికమైనటువంటి ఆహారమును స్వీకరిస్తూ. ఎందుకు అంటే ఈ ఆహారంలో సాత్వికమైనటువంటివి, రాజసమైనటువంటివి, తామసమైనటువంటివి ఆహారాలు ఉన్నాయి. వీటిలో ఈ రాజసమైనటువంటి ఆహారం అనేది ఈ కోపాన్ని వీటిని పెంచుతూ ఉంటుంది. తామసమైనటువంటి ఆహారము బుద్ధిని, ఆలోచనా శక్తిని కూడా నశింపజేస్తుంది. సాత్వికమైనటువంటి ఆహారం మాత్రమే మన శరీరాన్ని, అదేవిధంగా మన మనస్సుని, బుద్ధిని కూడా ప్రశాంతంగా ఉంచగలుగుతుంది. అందుకనే వ్రత ఉపవాసాది నియమములు చేసేటప్పుడు సాత్వికమైనటువంటి ఆహారమును తీసుకునడం ద్వారా మనసుని ఏకాగ్రచిత్తంతో మనసుని కేంద్రీకృతం చేయగలుగుతాము, భగవంతుని యందు మనస్సుని లగ్నం చేయగలుగుతాము. అందుకనే ఈ నియమములు, ఆహార నియమములు అన్నీ కూడా మనకు పూజాది కార్యక్రమముల యందు మనకు బోధించారు. అలా ఆహార నియమాలను పాటించినప్పుడు మన శరీరము, అదేవిధంగా మన మనస్సు శాంతంగా ఉంటుంది. తద్వారా భగవంతుని యందు లగ్నము చేయగలుగుతాం. అందుకని ఏమంటున్నాడు, నియతాహార నియమబద్ధమైనటువంటి ఆహారాన్ని స్వీకరిస్తూ భర్తృ శుశ్రూషణే రత, భర్తకు సేవ చేయటము ఎందే ఆసక్తి కలిగినటువంటి దానివై పతివ్రత లక్షణములతో చక్కగా పతివ్రతగా ఉంటూ కాలం ప్రతీక్షస్వ, ఈ కాలాన్ని గడపవమ్మా, నువ్వు వేచి ఉండవమ్మా, నా రాక కోసము నిరీక్షిస్తూ ఉండు అని చెప్పి అని అన్నాడు. ఎందుకు అంటే కాలం అనేది గడిచిపోతూ ఉంటుంది. ఏముంది, కాలం గడుస్తూ ఉంటే కొంతకాలం అయిన తర్వాత అయ్యో అంతకాలం అయిపోయిందా అప్పుడేనా అని అనిపిస్తుంది. ఎందుకంటే కాలం ఎవరి కోసము ఆగదు. కావున నీవు వేచి ఉన్నట్లయితే కాలం దానంతరదే గడిచిపోతుంది, మరలా నేను నీ దగ్గరికి వచ్చేస్తాను. కావున నీవు ఆ ఆశతోటే నియమబద్ధమైన వ్రతోపవాస నియమములను ఆచరిస్తూ, నియమబద్ధమైనటువంటి ఆహారాన్ని స్వీకరిస్తూ, భర్తకు సేవ చేస్తూ ప్రశాంత చిత్తముతోటి ఈ అయోధ్యానగరంలోనే కాలం గడపవమ్మా, నేను వచ్చేస్తాను అని చెప్పి, ప్రాప్స్యసే పరమం కామం మయి ప్రత్యాగతే సతి యది ధర్మభృతాం శ్రేష్ఠ ధారయిష్యతి జీవితం. ఇక్కడ రామచంద్రమూర్తి యొక్క మాటలలో ఒక చిన్న ఆంతర్యం కూడా ఉన్నది. చూడండి, మయి ప్రత్యాగతే సతి, నేను మళ్ళా తిరిగి వచ్చేసిన తర్వాత ధర్మభృతాం శ్రేష్ఠ,
ధర్మాన్ని భరించడంలో శ్రేష్ఠుడైనటువంటి, ధర్మాచరణలో ధర్మాత్ముడైనటువంటి శ్రేష్ఠుడైనటువంటి మా తండ్రి గారు జీవితం ధారయిష్యతి ఏది, చక్కగా మా తండ్రి గారు బ్రతికి ఉంటాడు కదా, అప్పటి వరకు ఇంకా చక్కగా జీవిస్తూ ఉంటారు కదా, అప్పుడు పరమం కామం ప్రాప్స్యసే, నీవు ఉత్తమమైనటువంటి అభీష్టాన్ని పొందుతావు. నీవు ఇంతవరకు ఏదైతే కలగంటూ ఉన్నావో, ఇప్పటి వరకు ఎటువంటి గౌరవాన్ని అయితే పొందాలి అనుకుంటున్నావో, ఆ గౌరవాన్ని నేను తిరిగి వచ్చిన తర్వాత మా తండ్రి గారు అప్పటికింకా జీవించి ఉంటారు కావున, జీవించి ఉన్నట్లయితే అనే అర్థం కూడా ఇక్కడ ఉన్నది, ఉంటారు కావున నీవు చక్కగా నీవు కోరుకున్నటువంటి రాజమాతవు అవుతావు. రాజుగారికి అంటే దశరథ మహారాజుకి అంటే రాజమాతగా నీవు దశరథుని యొక్క పత్నిగాను, అదేవిధంగా రాజు అయినటువంటి శ్రీరాముని యొక్క తల్లిగాను కూడా నీవు పరిపూర్ణమైనటువంటి సమున్నతమైనటువంటి గౌరవాన్ని పొందగలుగుతావు అని అన్నాడు. మరి ఈ మాటల్లో విశేషం ఏమిటి అంటే, మయి ప్రత్యాగతే సతి ధర్మభృతాం శ్రేష్ఠ జీవితం ధారయిష్యతి యది. నేను వచ్చిన తర్వాత కూడా రామచంద్రమూర్తి అంటున్నాడు, నేను తిరిగి వచ్చిన తర్వాత కూడా దశరథ మహారాజు కనుక జీవించి ఉన్నట్లయితే అని అన్నాడు. మరి ఈ మాటలలో ఉన్న ఆంతర్యం ఏమిటి అంటే, రాముడు మరలా వనవాసాన్ని పూర్తి చేసుకు వచ్చేటప్పటికీ దశరథ మహారాజు జీవించి ఉంటాడా ఉండడా అనేది సందేహాస్పదమే అనే విషయాన్ని రామచంద్రమూర్తి యొక్క మాటలలో తెలియజేస్తున్నాడు. అయితే ఆ మాటను సాక్షాత్తుగా తల్లితో అనకుండా ఈ విధంగా అంటున్నాడు అన్నమాట, నేను వచ్చేస్తాను కదమ్మా, నేను వచ్చేటప్పటికి తండ్రి గారు కూడా జీవించి ఉంటారు కావున, అసలు జీవించి ఉంటారు ఉండరు అనే ఈ శంక ఎందుకు వచ్చింది అంటే, రామచంద్రమూర్తి యొక్క మనస్సులో కూడా ఒక ఆలోచన మెదులుతూ ఉన్నది. అంటే ఏమిటి, తనను విడిచి తండ్రి జీవించి ఉండలేడు కావున తాను తిరిగి వచ్చేటప్పటికి తండ్రి జీవించి ఉంటాడో ఉండడో అనే విషయం రామచంద్రమూర్తికి కూడా సందేహంగానే ఉన్నది. అందుకని ఏమంటున్నాడు, ధర్మాన్ని భరించడంలో శ్రేష్ఠుడైనటువంటి నా తండ్రి ప్రాణములను ధరించి నేను తిరిగి వచ్చే వరకు కనుక ఉన్నట్లయితే అప్పుడు మనందరము కూడా ఆనందంగా ఉండవచ్చమ్మా అని అన్నారు. అంటే దీంట్లో మరొక విశేషం ఏమిటి అంటే, ఉన్నట్లయితే మనం ఉందాము అంటే ఆ విధంగా ఉండే విధంగా నీవు చేసినట్లయితే అని అర్థం. అంటే ఏమిటి, నీవు చక్కగా తండ్రి గారిని సేవిస్తూ ఆయనను శాంతచిత్తులుగా చేసి ఆరోగ్యంగా ఉండే విధంగా చూసుకుని ఆయన చక్కగా జీవించే విధంగా నువ్వు చేసినట్లయితే నేను వచ్చే వరకు కూడా ఆయన జీవించి ఉంటాడు. ఆ విధంగా జీవించి ఉన్నప్పుడు మనందరము కూడా సుఖంగా సంతోషంగా జీవించగలుగుతాము, కాలాన్ని గడపగలుగుతాము. నేను వచ్చే వరకు కూడా తండ్రి గారు ఉన్నట్లయితే అని అన్నారు. అంటే ఏమిటి, ఆ విధంగా తండ్రి గారు ఉండే విధంగా నీవు సేవించాలి అని చెప్పటం ఒక ఉద్దేశ్యం. కానీ నేను వెళ్ళిపోయిన తర్వాత తండ్రి గారు జీవిస్తారో జీవించరో అని చెప్పటం అనేది మరొక ఉద్దేశ్యం. ఈ విధంగా అనేక ఆంతర్యములు కలిగే విధంగా, అంతరార్థములు కలిగే విధంగా రామచంద్రమూర్తి యొక్క మాటలు. అంటే ఏమిటి, ఆయన జీవించి ఉన్నట్లయితే అంటే జీవించే విధంగా నీవు ప్రయత్నించాలి, నీవు సేవించాలి అని. జీవించి ఉన్నట్లయితే అంటే నేను వెళ్ళిన తర్వాత తండ్రి జీవిస్తాడో జీవించడో అని చెప్పటం ఇందులో ఉన్న ఉద్దేశం అన్నమాట. కానీ తండ్రి గారు నేను వచ్చేటప్పటికి కనుక జీవించి ఉన్నట్లయితే నీవు ఏదైతే ఇప్పటి వరకు కలగంటూ ఉన్నావో, ఏ విధంగా అయితే ఉండాలి అనుకుంటున్నావో అదంతా కూడా సంపూర్ణంగా నెరవేరుతుంది. ఎలాగా, తనకు దూరమైనటువంటి కుమారుడు మరలా ఆ వనవాసం పూర్తి చేసుకుని తన దగ్గరకు రావటం, అదేవిధంగా ఆ వచ్చినటువంటి కుమారుణ్ణి చూసుకుని తాను తన భర్త అయినటువంటి దశరథ మహారాజు కూడా అమితమైనటువంటి ఆనందాన్ని పొందటం. మరి ఇంతకు మించినటువంటి ఆనందం, ఇంతకు మించినటువంటి అభీష్టం కౌసల్యాదేవికి ఉండదు కదా. అందుకనే అంటున్నాడు, పరమం కామం ప్రాప్స్యతే, శ్రేష్టమైనటువంటి నీవు కోరినటువంటి ఉత్తమమైనటువంటి అభీష్టాన్ని నీవు పొందగలుగుతావు అని చెప్పి అంటున్నదన్నమాట. అంటే ఇక్కడ భార్యకు రెండు రకాలైనటువంటి ఆనందములు
పూర్తిగా సంతృప్తిని ఇస్తాయి అని. ఏమిటి అంటే, ఒకటి తన కుమారులు వృద్ధిలోకి వచ్చి వాళ్ళు సుఖంగా ఉండటం అనేది ఒకటి అయితే, రెండవది తన భర్త జీవించి ఉండడం, తాను ముత్తైదువుగా జీవించటము అనేది ఈ మరొకటి అనమాట. ఈ విధంగా తాను జీవద్భర్తృకగా ఉండటము, తన కుమారులు యోగ్యులుగాను ఉత్తములుగాను సుఖంగాను ఉండటము, ఈ రెండింటినీ చూస్తున్నటువంటి స్త్రీ పొందే ఆనందము అది చాలా ఉత్తమమైనది. మరి అటువంటి పరమ ఆనందాన్ని నీవు పొందగలుగుతావమ్మా. నేను తిరిగి వచ్చే వరకు తన తండ్రి గారు కనుక చక్కగా ఉన్నట్లయితే అని చెప్పి అంటున్నాడు. అంటూ ఏవముక్తాతు రామేణ బాష్పపర్యాకులేక్షణ కౌసల్యా పుత్రశోకార్త రామం వచనమబ్రవీత్. ఈ విధంగా రామచంద్రమూర్తి ఆయన కంటి నిండా నీటితోటి కన్నీళ్లు కలిగి ఉండి ఇలాగా రామచంద్రమూర్తి చెబుతూ ఉంటే, అది చూచినటువంటి కౌసల్యాదేవి ఆమెకు మరింత దుఃఖం కలుగుతూ ఉన్నది. మరి అలా దుఃఖం కలుగుతున్నప్పుడు తాను ఇంకా ఒప్పుకోకపోతే ఇంకా రామచంద్రమూర్తి బాధపడతాడు. ఇంకా రామచంద్రమూర్తిని బాధ పెట్టడం ఇష్టం లేదు కౌసల్యాదేవికి. అందుకనే ఈ విధంగా ఏవం రామేణ ముక్త, రామచంద్రమూర్తి ఈ విధంగా చెప్పిన తర్వాత కౌసల్య పుత్రశోకార్త, కౌసల్య పుత్రశోకార్త, పుత్రుని యొక్క ఆ బాధను చూచి తాను ఎక్కువ బాధ కలిగినదై, అదేవిధంగా పుత్రుడు తనకు దూరమవుతున్నాడు అనే బాధతోటి ఆర్త దీనురాలై పీడించబడినటువంటిదై దీనంగా ఉన్నటువంటి ఆమె బాష్ప పర్యాకులేక్షణ, కంటి నిండా నీరు నిండటంతో చూపు కూడా సరిగ్గా కనిపించడం లేదు ఆవిడికి. అంటే ఏమిటి, మరి కంట్లో నీరు కనుక ఉన్నట్లయితే మసక కనిపిస్తుంది కదా. అందుకని ఇక్కడ బాష్ప పర్యాకులేక్షణ, కన్నీళ్లతోటి కలత చెందినటువంటి చూపు కలిగినదై కన్నీళ్లతోటి చూడలేనటువంటి స్థితిలో ఉన్నటువంటి ఆ కౌసల్యాదేవి రామం వచనం అబ్రవీత్, రాముడితోటి తన అభిప్రాయాన్ని చెబుతూ ఉన్నది, రాముడికి అనుమతిస్తూ ఉన్నది. ఈ విధంగా ఏమని, గమనే సుకృతాం బుద్ధిం నతే శక్నోమి పుత్రక వినివర్తయితుం వీర నూనం కాలోదురత్యయః. రామచంద్ర, నేను ఎంత ప్రయత్నించినప్పటికీ, ఎన్ని చెప్పినప్పటికీ కూడా ధర్మపరంగా అదేవిధంగా స్థిరంగా ఉన్నటువంటి నీ బుద్ధిని, నీ ఆలోచనను, నీ వనవాస దీక్షను, నీ సంకల్పాన్ని నేను మార్చలేనయ్యా అని అంటూ, వీరా పరాక్రమం కలిగినటువంటి వాడా. మనం ఇంతకుముందు కూడా అనుకున్నాం, వీరుడు అంటే కేవలము యుద్ధంలో పరాక్రమాన్ని చూపించేవాడని అర్థం కాదు. దానము, ధర్మము, యుద్ధము వీటి యందు స్థిరమైనటువంటి చిత్తము కలిగిన వాడు, పట్టుదల కలిగినటువంటి వాడిని వీరుడు అని అన్నారు అని చెప్పి, అదేవిధంగా దానం చేయటంలోనూ ధర్మం, ఇక్కడ ధర్మాన్ని పాటించడంలో రామచంద్రమూర్తి పట్టుబట్టి ఉన్నాడు, పట్టుదల వదలటం లేదు. అందుకని వీరా, ధర్మాన్ని పాటించడంలో పట్టుదల కలిగినటువంటి వాడా, పరాక్రమం కలిగిన వాడా రామచంద్ర. పుత్రక, కుమార. పుత్రక అంటే పుత్ర అని అనొచ్చు. ఇక్కడ పుత్రక అంటే అల్పార్థంలో ఒక ప్రత్యయం అంటారంటే ఏమిటి నాయన, చిన్నవాడివిరా అంటే తల్లిదండ్రులకి పిల్లలు ఎంత ఎదిగినప్పటికీ, ఎంత సమర్థవంతులుగా ఉన్నప్పటికీ వాళ్ళు చిన్నపిల్లలుగానే కనిపిస్తారు కదా. అందుకని పుత్రక, బిడ్డ అని అంటాం ఇక్కడ ఉద్దేశం అన్నమాట. ఆయన గమనే సుకృతాంతే బుద్ధిం, గమనే వనవాసానికి వెళ్ళడం యందు సుకృతాం పూర్తిగా దృఢంగా స్థిరంగా నిశ్చయించుకున్నటువంటి తే బుద్ధిం, నీ ఆలోచనను, నీ బుద్ధిని వినివర్తయితం మార్చడానికి, మరల్చడానికి, ఆపడానికి నశక్నోమి, నాకు శక్తి లేదయ్యా, నాకంతటి సామర్థ్యం లేదు, ఏదో ప్రయత్నిస్తున్నాను కానీ నీ ఆలోచనను మార్చగలిగేటటువంటి శక్తి నాకు లేనే లేదు. నూనం కాలః దురత్యయః, దీనివల్ల నాకేం తెలుస్తున్నది అంటే
ఈ కాలం అనేది అతిక్రమించడానికి వీలు లేనిది. ఈ కాలాన్ని, విధిని ఎవరు కూడా తప్పించలేరు. మరి ఈ విధంగా నీకు వనవాసం చెయ్యాలి అని నువ్వు దృఢంగా నిశ్చయించుకున్నావు. వనవాసం చెయ్యాలి అనేది కనుక విధి అయినట్లయితే ఆ విధిని నేను మార్చగలనా? కాలోహి దురతిక్రమ, కాలం అనేది అతిక్రమించలేనిది. ఎవరైనా సరే ఆ కాలాన్ని అనుసరించి తీరవలసిందే. అందుకనే అంటారు కదా, సర్వాధార కాల, అన్నింటికీ ఆధారమైనటువంటిది కాలము. అన్నింటికీ పరిష్కారాలు చేకూర్చేది కూడా, సమాధానాలు చెప్పేది కూడా కాలమే. అందుకని ఇక్కడ కౌసల్యాదేవి కూడా ఏమంటున్నది, ఆ కాలాన్ని ఎవరు అతిక్రమించగలరయ్యా? నీ మనస్సుని నేను మార్చలేను, నా మాటలతోటి నీవు మారవు. కావున కాలము, దైవము, విధి, వీటిని అంటే అన్నీ కూడా కాలవాచకాలే. కాలానికే దైవము అనే అర్థము, విధి అని అర్థము, అదేవిధంగా మృత్యువు అనే అర్థం కూడా ఉన్నది. అందుకనే యముడిని కాలుడు అని అంటారు. ఇలాగా వీటిని, ఈ కాలాన్ని ఎవరు కూడా అతిక్రమించలేరు. ఆ కాలం ఎలా నడిపించాలనుకుంటే మనల్ని ఆ విధంగా నడిపిస్తుంది. నేను నా ప్రయత్నం ఏదో చేశాను కానీ నీ యొక్క ఆలోచన మాత్రం మార్చగలిగే శక్తి నాకు లేదయ్యా అని అంటూ ఇంకా అనుమతి ఇచ్చేస్తున్నది. గచ్చపుత్ర త్వమేకాగ్రో భద్రంతేస్తు సదా విభో పునస్త్వయితు నివృత్తేతు భవిష్యామి గతక్షమా. గచ్చపుత్ర త్వమేకాగ్రో భద్రంతేస్తు సదా విభో. కుమార రామచంద్ర, త్వం ఏకాగ్రహ, త్వం నీవు ఏకాగ్రహ సావధాన చిత్తుడివై చాలా జాగ్రత్తగా, ఏమరపాటు ఏమాత్రము లేకుండా స్థిరమైనటువంటి మనస్సుతోటి గచ్చ వెళ్ళిరావయ్యా అని అంటున్నది. ఇక్కడ ఏకాగ్రహ అని అంటే నీవు ఆ అడవిలో ఏవేవో చూచి ఏదో విధంగా నీ మనసు మార్చుకోవటం కానీ, లేకపోతే ధర్మాన్ని తప్పడం కానీ ఇటువంటివేమీ లేకుండా ఏకాగ్రహ అంటే నీవు అనుకున్నటువంటి నీ లక్ష్యం ఏదైతే ఉన్నదో అటువంటి ధర్మము మీదే సావధాన చిత్తుడవై, అలాగే అప్రమత్తుడవై, సావధానంగా ఉంటూ జాగరూకుడవై నీవు గచ్చ వెళ్ళిరావయ్యా, నీవు బయలుదేరు. విభో సర్వసమర్థుడా అంటే ఎక్కడికైనా ఏ కార్యానికైనా వెళుతున్నప్పుడు ఆ వెళ్ళేవారు ఎంత సమర్థులైనప్పటికీ కూడా ఆ కార్యం విషయంలో కొంత కలత అనేది, అదేవిధంగా మనస్సులో కొంత భయము బెరుకు అనేది ఉండవచ్చును. కానీ ఆ సందర్భంలో వారిలో ఉన్నటువంటి శక్తి సామర్థ్యములను కనుక మనం గుర్తు చేసి వారిని ప్రోత్సహించినట్లయితే వారు ధైర్యంగాను ఉత్సాహంగాను లక్ష్యం మీదే దృష్టి పెట్టి వెళ్ళగలుగుతారు. అందుకే కదా విద్యార్థులు ఎక్కడికైనా పరీక్షకు వెళుతున్నప్పుడు వారు ఎంత ఉత్తమమైనటువంటి తెలివైనటువంటి వారైనప్పటికీ కూడా అందరూ కూడా నీకు మంచి జరుగుతుంది, అదే విధంగా జాగ్రత్తగా పరీక్ష రాయవయ్యా అని చెప్పి ఆ జాగ్రత్తలు చెప్పటము, అదేవిధంగా శుభాశంసనము చేయటము, తద్వారా అతనికి ధైర్యం పెరుగుతుంది. మరి అలాగే ఇక్కడ కూడా ఏమంటుంది, విభో సర్వసమర్థుడైనటువంటి ఓ రామచంద్ర అంటే రాముడి యొక్క సామర్థ్యాన్ని గుర్తు చేస్తూ, తే సదా భద్రం అస్తు, నీకు ఎల్లప్పుడూ కూడా మంగళమగుగాక, నీవు చక్కగా మంగళంతో శుభంతో క్షేమంతో నీవెప్పుడూ ఉండాలి. త్వయి పునః నివృత్తేతు, నీవు మరలా తిరిగి వచ్చేవాడికి అంటే నివృత్తే తిరిగి వచ్చే వరకు కూడా, వచ్చిన తరువాత అంటే తిరిగి వచ్చిన వాడివి కాగా అని అర్థం. అంటే ఏమిటి, నీవు తిరిగి వచ్చిన తరువాత వనవాసాన్ని పూర్తి చేసి మరలా నీవు అయోధ్య నగరానికి వచ్చిన తరువాత గతక్రమా భవిష్యామి, నా కష్టమంతా కూడా తీరిపోతుంది, నా కష్టాన్ని నా మనసులో ఉన్నటువంటి బాధను కూడా నేను విడిచిపెట్టేస్తాను. అంటే ఏమిటి, నీవు వెళ్ళిన తర్వాత 14 సంవత్సరములు వనవాసం చేస్తావు కదా, ఈ వనవాసం చేసేంత కాలము కూడా నా మనస్సు
వ్యాకులత చెందుతూనే ఉంటుంది, నా మనస్సులో బాధ అనేది తీరదు. మరి ఈ బాధ ఎప్పుడు తీరుతుంది అంటే మరలా నీవు 14 సంవత్సరములు పూర్తి చేసుకుని మరలా నీవు నా దగ్గరకు ఎప్పుడైతే తిరిగి వస్తావో అప్పుడే ఈ బాధ తీరుతుంది తప్ప అప్పటి వరకు ఈ బాధ అనేది తీరదు. కావున నన్ను దృష్టిలో పెట్టుకుని 14 సంవత్సరములు కూడా నీవు క్షేమంగా ఉంటూ, అంటే ఏమిటి, నిన్ను నీవు రక్షించుకుంటూ ధర్మాన్ని కాపాడుతూ క్షేమంగా నీవు తిరిగి వచ్చినట్లయితేనే నా బాధ అనేది తీరుతుంది. నీవు రాకపోతే మాత్రం నా బాధ అనేది తీరదు. కావున నా కోసమైనా సరే నీవు అప్రమత్తుడవై జాగరూకతతో ఉండి ఆ అరణ్యవాసాన్ని జాగ్రత్తగా పూర్తి చేసుకుని నీవు తిరిగి రావాలి. నీవు తిరిగి వచ్చిన తర్వాతే నా బాధ తీరుతుంది, అప్పటి వరకు నా బాధ తీరేది కాదు. కావున నా కోసమైనా నీవు జాగ్రత్తగా క్షేమంగా నీవు ఆ వనవాసాన్ని పూర్తి చేసి రావాలయ్యా అని అంటూ, ప్రత్యాగతే మహాభాగే కృతార్థే చరితం వ్రతే పితురానృణ్యతాం ప్రాప్తే త్వయి లప్స్యే పరం సుఖం. ఇంకా అంటున్నాడు, ప్రత్యాగతే మహాభాగే త్వయి కృతార్థే చరితం వ్రతే పితు అనృణ్యతాం ప్రాప్తే ప్రత్యాగతే సతి పరం సుఖం లప్స్యే. రామచంద్ర, నీవు విధేయుడవై ఉండి తండ్రి యొక్క మాటకు విధేయుడవై గొప్పవాడిగా ఉత్తమమైనటువంటి లక్షణములతో ఉన్నటువంటి నీవు కృతార్థే కృతకృత్యుడై, అంటే ఏమిటి, తండ్రి యొక్క రుణమును తీర్చడం ద్వారా నీవు నీ జీవితాన్ని సార్థకం చేసుకున్నటువంటి వాడివై చరితవ్రతే తండ్రి యొక్క మాట కోసం అరణ్యవాస దీక్షను నీవు పూర్తి చేసినటువంటి వాడివై పితుః ఆనృణ్యతాం ప్రాప్తే తండ్రికి రుణ విముక్తిని కలిగించినటువంటి వాడివై తండ్రి ఇచ్చినటువంటి వరములను నిర్వర్తించి తండ్రి మాట నిలుపుకున్నటువంటి వాడిగా చేసి ప్రత్యాగతే సతి నీవు మరలా ఆ వనవాసాన్ని పూర్తి చేసి తిరిగి వచ్చిన తర్వాత, అంటే ఏమిటి, వనవాసానికి వెళ్ళడం ద్వారా ఇక్కడ చూడండి ప్రయోజనాలే అని చెప్పుకోవాలి. రాముని యొక్క ఔన్నత్యం తెలుస్తున్నది. అదేవిధంగా తండ్రి మాటను నిలబెట్టడం ద్వారా రాముడు ధన్యుడవుతున్నాడు, కృతార్థుడవుతున్నాడు. అంతేకాదు తండ్రి ఇచ్చినటువంటి వరములను నెరవేర్చి తండ్రిని రుణ విముక్తుడిని చేస్తున్నాడు. ఈ విధంగా నువ్వు ఇన్ని లక్షణములు కలిగినటువంటి ఆ వనవాసముని పూర్తి చేసి ప్రత్యాగతే సతి తిరిగి వచ్చిన తర్వాత పరం సుఖం లప్స్యే, నేను ఈ జీవితంలో ఇంతవరకు కూడా పొందనటువంటి అంతకు మించి లేనటువంటి సుఖం ఏదైతే ఉంటుందో ఆనందము, అటువంటి ఆనందాన్ని పొందుతాను. అంటే ఏమిటి, నీవు ఈ వనవాస దీక్షను పూర్తి చేసి తిరిగి వచ్చావు అంటే అంతకు మించినటువంటి ఆనందము నా జీవితంలో వేరొకటి ఉండదు, అంతకు మించినటువంటి ఆనందాన్ని నేను కోరుకోను అని చెప్పి కౌసల్యాదేవి రామచంద్రమూర్తితోటి చెబుతూ ఉన్నదన్నమాట. అంటే ఏమిటి, దీని ద్వారా తండ్రి యొక్క ఆ రుణ విముక్తి చేయటం, తండ్రి మాట నిలబెట్టడం అనేది నీ కర్తవ్యము కావున ఆ విధంగా నీవు జీవితంలో చరితార్థుడవై నీ తండ్రిని కూడా చరితార్థుణ్ణి చేసి నువ్వు తిరిగి వచ్చినట్లయితే, అలా తిరిగి వచ్చినటువంటి నిన్ను చూడటం కంటే నాకు మరొక సుఖం అనేది లేదు, అంతకు మించినటువంటి సుఖాన్ని నేనేమీ కోరుకోవటం లేదు. కావున నీవు జాగ్రత్తగా వెళ్ళి నీ ధర్మాన్ని ఆచరించి తిరిగి రావయ్యా అని చెప్పి కౌసల్యాదేవి రామచంద్రమూర్తికి బోధిస్తూ ఉన్నది. రామచంద్రమూర్తికి అనుమతి ఇచ్చినది. మరి రాముడు ఇంకా వనవాసానికి బయలుదేరిపోతూ ఉన్నాడు. మరి ఆ సందర్భంలో లక్ష్మణస్వామి ఏ విధంగా మాట్లాడాడు, ఆయన కూడా వస్తానన్నాడు. అలాగే కౌసల్యాదేవి రామచంద్రమూర్తికి ఏ విధంగా మంగళాశాసనం చేసినది, అంటే జాగ్రత్తలు చెప్పి రాముణ్ణి ఏ విధంగా ఆశీర్వదించినది అనే విశేషాలను తరువాతి ప్రవచనంలో తెలుసుకుందాము. ఇక ఇప్పుడు ఆచార్యుల వారి ద్వారా శ్లోకాలను పారాయణ చేసుకుందాము.
శుశ్రూషామేవ శుశ్రూషామేవ కుర్వీత కుర్వీత భర్తుః భర్తుః ప్రియహితే రత ప్రియహితే రత ఏష ధర్మః ఏష ధర్మః పురా దృష్టః పురా దృష్టః లోకే వేదే లోకే వేదే శ్రుతస్మృతః శృతస్మృతః అగ్నికార్యేషు చ అగ్నికార్యేషు చ సదా సదా సుమనోభిశ్చ సుమనోభిశ్చ దేవతాః దేవతాః పూజ్యాస్తే పూజ్యాస్తే మత్కృతే దేవీ మత్కృతే దేవి బ్రాహ్మణాశ్చైవ బ్రాహ్మణాశ్చైవ సువ్రతాః సువ్రతాః ఏవం కాలం ఏవం కాలం ప్రతీక్షస్వ ప్రతీక్షస్వ మమాగమన మమాగమన కాంక్షిణి కాంక్షిణి మమాగమన కాంక్షిణి మమాగమన కాంక్షిణి నియత నియత నియతాహార నియతాహార భర్తృశుశ్రూషణే భర్తృశుశ్రూషణే రత రత ప్రాప్స్యసే ప్రాప్స్యసే పరమం కామం పరమం కామం మయి మయి ప్రత్యాగతే సతి ప్రత్యాగతే సతి యది యది ధర్మభృతాం శ్రేష్ఠః ధర్మభృతాం శ్రేష్ఠః ధారయిష్యతి ధారయిష్యతి జీవితం జీవితం ఏవ ముక్తాతు ఏవ ముక్తాతు రామేణ రామేణ బాష్ప బాష్ప పర్యాకులేక్షణ పర్యాకులేక్షణ బాష్ప పర్యాకులేక్షణ బాష్ప పర్యాకులేక్షణ కౌసల్యా కౌసల్యా పుత్రశోకార్త పుత్రశోకార్త రామం రామం వచనమబ్రవీత్ వచనమబ్రవీత్ గమనే గమనే సుకృతాం బుద్ధిం సుకృతాం బుద్ధిం నతే శక్నోమి నతే శక్నోమి పుత్రక పుత్రక వినివర్తయితుం వినివర్తయితుం వీరా వీర నూనం కాలః నూనం కాలః దురత్యయః దురత్యయః గచ్చ పుత్ర గచ్చ పుత్ర త్వమేకాగ్రః త్వమేకాగ్రః భద్రంతేస్తు భద్రంతేస్తు సదా విభో సదా విభో పునస్త్వయి పునస్త్వయి నివృత్తే తు నివృత్తే తు భవిష్యామి భవిష్యామి గతక్లమా గతక్లమా ప్రత్యాగతే త్యాగతే మహాభాగే మహాభాగే కృతార్థే కృతార్థే చరితవ్రతే చరితవ్రతే పితుః పితుః ఆనృణ్యతాం ప్రాప్తే ఆనృణ్యతాం ప్రాప్తే త్వయి లప్స్యే త్వయి లప్స్యే పరం సుఖం పరం సుఖం ఇత్యార్షే ఇత్యార్షే శ్రీమద్ రామాయణే శ్రీమద్ రామాయణే ఆదికావ్యే ఆదికావ్యే అయోధ్యాకాండే అయోధ్యాకాండే చతుర్వింశే సర్గే చతుర్వింశే సర్గే అష్టశ్లోకాః అష్టశ్లోకాః. ఫలశ్రుతి నుండి మంగళాంతం వరకు అందరము కలిసి పఠిద్దాం. ఫలశ్రుతి ఆయుష్యమారోగ్యకరం యశస్యం సౌభ్రాతృకం బుద్ధికరం సుఖం చ శ్రోతవ్యమేతన్నియమేన సద్భిః ఆఖ్యానమోజస్కరమృద్ధికామైః శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. అథ ధన్వంతరి ధ్యానం అచ్యుతానంత గోవింద విష్ణో నారాయణామృత రోగాన్ మే నాశయాశేషాన్ ఆశు ధన్వంతరే హరే. ఆరోగ్యం దీర్ఘమాయుష్యం బలం తేజోధియం శ్రియం స్వభక్తేభ్యోనుగృహంతం
వందే ధన్వంతరిం హరిం ధన్వంతరేరిమం శ్లోకం భక్త్యా నిత్యం పఠంతి యే అనారోగ్యం న తేషాం స్యాత్ సుఖం జీవంతి తే చిరం. ఓం నమో భగవతే వాసుదేవాయ ధన్వంతరయే అమృతకలశహస్తాయ వజ్రజలౌకహస్తాయ సర్వామయ వినాశనాయ త్రైలోక్యనాథాయ మహావిష్ణవే స్వాహా. ఓం వాసుదేవాయ విద్మహే సుధాహస్తాయ ధీమహి తన్నో ధన్వంతరి ప్రచోదయాత్. అథ నవగ్రహ ప్రార్థనా ఆరోగ్యం పద్మబంధుర్వితరతు నితరాం సంపదం శీతరశ్మి. భూలాభం భూమిపుత్రః సకలగుణయుతాం వాగ్విభూతిం చ సౌమ్యః సౌభాగ్యం దేవమంత్రీ రిపుభయశమనం భార్గవః శౌర్యమార్కిః దీర్ఘాయుః సైంహికేయః విపులతరయశః కేతుః ఆచంద్రతారం. అరిష్టాని ప్రణశ్యంతు దురితాని భయాని చ శాంతిరస్తు శుభం మేస్తు గ్రహాః కుర్వంతు మంగళం. అథ క్షమా ప్రార్థనా యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. అథ భగవత్ సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణ నిధయేర్ధినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం.